అందరికీ నమస్కారం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం అని శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిన వ్యాఖ్యలు వైసీపీ పరిపాలన చూస్తే ఇవన్నీ కూడా మనకు సాక్ష్యాధారాలుగా కనిపిస్తా ఉన్నాయి. ఎంతో అరాచకత్వం, ప్రజలందరినీ కూడా బానిసలుగా చూస్తున్నటువంటి ప్రభుత్వం. 10 సంవత్సరాల క్రితం రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పనని రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు గారికి మద్దతు పలికి 2014లో పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ప్రజల అంచనాలకు మించి చంద్రబాబు గారు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి అటు సంక్షేమాన్ని అభివృద్ధిని ఈక్వల్ గా చేసినటువంటి ఘనత ఆయనది. అటు వైజాగ్ లో ఐటీ సెక్టర్ గానీ, ఫార్మా సెక్టర్ గానీ, రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ అటు కియా ఫ్యాక్టరీ గానీ, స్టీల్ ప్లాంట్ గానీ, రాష్ట్రం నడిబొడ్డున అమరావతి క్యాపిటల్ గా చేయడం గానీ మనం ఒక్కసారి గుర్తించుకోవాలి. రాష్ట్రం మొత్తం అదొక పండుగ వాతావరణం. రాష్ట్రంలో 1,00,000 మంది కార్మికులు పోలవరం దగ్గర గానీ, అమరావతిలో గానీ పనిచేస్తూ ఎంతో మందికి ఉపాధి, కార్మికులకు గానీ, విద్యార్థులకు గానీ ఎన్నో ఉపాధి అవకాశాలు, మహిళలకు సేఫ్టీ ఉంది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి. ముఖ్యంగా విద్యా వ్యవస్థలు ఇంతకుముందు బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ పీజీ చేస్తానికి ఒక మంచి అవకాశం ఉండేది. అటువంటిది ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ని పీజీ విద్యకు రద్దు చేయడం ద్వారా వాళ్ళకి అవకాశం కోల్పోయారు. వైద్య రంగం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇంత ముందు చంద్రబాబు గారి హయాంలో 1,500 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రజలకి ఇచ్చిన సందర్భం. అటువంటిది ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తా ఉంది. 2019లో అనుకోకుండా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి వారంలోనే ప్రజావేదికను కూల్చడం ద్వారా విధ్వంసమే మా నినాదం అని చెప్పిన వాళ్ళు స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పుడు దాకా అది కంటిన్యూ చేస్తూ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యేటట్టుగా మనకు కనిపిస్తా ఉంది. నిత్యావసర ధరలు అన్ని ప్రైసెస్ కూడా విపరీతంగా పెరిగినాయి. ఉప్పు, పప్పు, బెల్లం అన్ని కూడా విపరీతంగా ధరలు పెరిగిన పరిస్థితి. పెట్రోల్, డీజిల్ ధరలు మన రాష్ట్ర ప్రజలే దేశంలో కల్లా హైయెస్ట్ ధరలు పే చేస్తా ఉన్నాం. ఎలక్ట్రిసిటీ ధరలు చంద్రబాబు గారి హయాంలో ఒక్కసారి కూడా ఎలక్ట్రిసిటీ ధరలు పెంచలేదు. వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు ఎలక్ట్రిసిటీ ధరలు పెంచడం జరిగింది. ఆర్టీసీ ధరలు 3 సార్లు పెంచడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధ్వంసాలే. అమరావతి విధ్వంసం, పోలవరం కంప్లీట్ గా ఆఫ్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవి కూడా ముందుకెళ్ళని పరిస్థితి. అన్ని స్కామ్సే. శాండ్, వైన్, మైన్, ల్యాండ్ అన్ని కూడా రంగాల్లో ఎన్నో స్కామ్స్ చేసి 8 లక్షల కోట్లకు పైగా స్కామ్ చేసింది వైసీపీ ప్రభుత్వం. పేదలకి ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 500 కోట్లతోటి రిషికొండను బద్దలు కొట్టి ఒక విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నారు. విధ్వంసం అయిన ప్రభుత్వం కావాలా? ప్రజల్ని బానిసలుగా చూసుకునే ప్రభుత్వం కావాలా? ప్రజల్ని తన వాళ్ళు అని చెప్పనని అందరితో కలిసిపోయే ప్రభుత్వం కావాలా? మీరే దయచేసి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.